వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమన్ బీబీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 9 9th వీక్ కెప్టెన్సీ కంటెండర్ సంబంధించి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ అండ్ ఓటింగ్ పోల్ రిజల్ట్స్ చూద్దాము ఈ వీడియోలో. అంతకంటే ముందుగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ వీక్ మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారు, అలాగే ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ బటన్ కనిపించినట్లయితే హైప్ చేయడానికైతే ట్రై చేయండి. కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యేందుకు బిగ్ బాస్ ఇచ్చిన మొదటి టాస్క్ వచ్చేసి డంబుల్స్ని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది పెడస్టిల్ పైన. ఈ టాస్క్కి ప్రతి గ్రూప్ నుంచి 2 మెంబర్స్ అయితే వచ్చి గేమ్ ఆడాల్సి ఉంటుంది. పింక్ టీం నుంచి దివ్య, సాయి, ఆరెంజ్ టీం నుంచి ఇమానియల్, రాము, బ్లూ టీం నుంచి నిఖిల్, డిమాన్, పవన్ అయితే వస్తారు. ఈ టాస్క్లో అందరికంటే ముందుగా దివ్య, సాయి అయితే అవుట్ అవుతారు. ఆ తర్వాత బ్లూ టీంలో ఉన్న నిఖిల్, డిమాన్, పవన్ కూడా అవుట్ అయిపోతారు. ఇక ఆరెంజ్ టీంలో ఉన్న ఇమానియల్, రాము అయితే విన్ అవడం జరిగింది. సమయానుసారం సుమన్ శెట్టి గారికి అయితే కొన్ని లెవెల్స్లో సీక్రెట్ టాస్క్లు అయితే ఇవ్వబోతున్నారు బిగ్ బాస్. ఆ టాస్క్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లయితే మిగిలిన టీమ్స్లో నుంచి ఒకరినైతే కెప్టెన్సీ రేస్ నుంచి ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేశారు సుమన్ శెట్టి. ఇక ఓటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ట్యూస్డే నైట్కి ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ ప్లేస్లో తనూజ ఉంది 33.6% ఓటింగ్తో. తనూజ, ఇమానియల్ ఒకే టీంలో ఉన్నారు కాబట్టి ఈసారైనా తనూజ కెప్టెన్ అవుతుందా లేదా చూడాల్సి ఉంది. ఇక సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు 20.71% ఓటింగ్తో. థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నారు 13.6% ఓటింగ్. నిన్నటి వరకు ఫ్యాన్ బేస్ ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్లో ఉన్న సుమన్ శెట్టి అఫీషియల్ ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత టాప్ 3 ప్లేస్కి అయితే వచ్చేశారు. ఇక ఫోర్త్ ప్లేస్లో బర్నీ ఉన్నారు 11.18% ఓటింగ్తో. ఫిఫ్త్ ప్లేస్లో సంజన ఉంది 9.66% ఓటింగ్. సిక్స్త్ ప్లేస్లో రాము ఉన్నాడు 7.29% ఓటింగ్. సెవెంత్ ప్లేస్లో సాయి శ్రీనివాస్ ఉన్నాడు 3.97% ఓటింగ్. ఈ ఓటింగ్ ప్రకారం సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ తనూజ, కళ్యాణ్, సుమన్ శెట్టి, బర్నీ. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ సంజన, రాము, సాయి.